దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక. ఒకసారి లేచి ఉండగా దేవుని యొక్క వాక్యం చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. కొలస్సీలు మొదటి అధ్యాయము 13వ వచనం నుంచి కొద్ది మాటలు చూద్దాం. కొలస్సీలు మొదటి అధ్యాయము మొదటి నుంచి కొద్ది వచనం, 13 నుంచి కొద్ది వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలననియు తండ్రి అభిష్టమాయను. మరియు గతకాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్కీల వలన మీ మనసులో విరోధ భావము గలవారనై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడినైతిని. ప్రార్థన చేసుకున్నాం. జీవం గల దేవాధిపతి మరోసారి ప్రభులా మేము రంగం మీదకి ఆహ్వానిస్తున్నాం. ఏదైనా చదవబడిన లేఖన భాగాల్లోంచి మా కొరకు సిద్ధపరిచిన ఆహారం మాకు దయచేయమని, మా కొరకు సిద్ధపరిచిన వర్తమానం మాకు దయచేయమని, నీ కృప చేత మమ్మల్ని సంధించమని, నీ ఆత్మ చేత మమ్మల్ని సంధించమని, మాలో ఉన్న ప్రతి ఒక్క లోక సంబంధమైనది ఓ ప్రభా ఈ భూ సంబంధమైన దాన్ని పూర్తిగా తీసివేసి నీ ఆత్మ సంబంధమైన సంగతులతో మమ్మల్ని నింపి నడిపించి మహిమను పొందమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాం. God bless you. కూర్చోండి. Praise the Lord. వాస్తవంగా కొలస్సీలు రాసిన పత్రిక పౌలు గారు అంటే ఉంటాడు చివరిలో లౌదీక వారు కూడా దీన్ని చదివించుకోండి అని చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం జీవించే ఈ కాలానికి ఇది చాలా దగ్గరగా మనల్ని మనకు చూపిస్తున్నట్టుగా ఉంటుంది. 13వ వచనం ఒక మాట చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి. అంధకార సంబంధమైన అధికారం అంటే మనం అక్కడ బానిసలుగా కట్టబడినప్పుడు ఆ అంధకారంలో నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చాడని చెప్తున్నాడు. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఒక చోట మనం బానిసలుగా ఉంటే మనకి విడుదలిచ్చి విమోచనిచ్చి రక్తం కార్చి ఆయన మనల్ని తీసుకొచ్చి తన కుమారుని యొక్క రాజ్యంలో నివాసం చేసేవారిగా చేశారు. అంటే స్వతంత్రులుగా చేశాడు అంటుంది. దేవుని నామానికి మహిమ. అక్కడ చెప్తున్నాడు చూడండి కింద, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆమేన్. కొంచెం ముందుకు వచ్చాక 18వ వచనంలో ఒక మాట ఉంది. సంఘము అనే శిరస్సుకు, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఆమేన్. ఈరోజు మనం జాగ్రత్తగా మాట్లాడితే 22వ వచనంలో ఒక మాట ఉంది. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరిచాడు. ఈరోజు దేవుడు మనల్ని దేనికి సమాధానపరిచాడంటే మనం చేసిన తప్పులు అతిక్రమాలు మొత్తం ఆయన తీసుకున్నాడు. కృప మనకిచ్చి శిక్ష ఆయన తీసుకున్నాడు.
రక్తం మన కొరకు కార్చి అపరాధం ఆయన తీసుకున్నాడు. ఆయనలో ఉన్న ధన్యత మనకిచ్చి మన పాపం ఆయన తీసుకున్నాడు. మన శరీరం కొట్టబడాల్సి ఉంటే మన శరీరం జరిపి ఆయన శరీరం అప్పచెప్పాడు. మన శరీరం పాపంలో పుట్టినదైతే మన శరీరం నిమిత్తము ఆయన తన శరీరం అప్పగించాడు. లోతుగా మనం గమనించగలిగితే, వాక్యాన్ని కానీ గ్రహించగలిగితే, క్రీస్తు తన సంఘాన్ని ఎప్పుడు కూడా తన లోపల దాచిపెట్టాడు. మనం గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, క్రీస్తు సంఘాన్ని తన లోపల దాచిపెట్టాడు. ఈరోజు కూడా మీరు లేఖనం లోతుగా నెరిగితే, మనం పాపం చేస్తే మనపైన రక్తం కప్పి మనలో ఉన్న పాపం కనబడనీయకుండా ఆ రక్తంలో ఆయన మనం దాచిపెట్టాడు. సిలువలో మనం సిలువ పొందాలి, సిలువ మరణం మనం చెందాలి. అయితే సిలువలో ఆయన మనల్ని ఆయన లోపల పెట్టుకొని మన మీద పడే దెబ్బని ఆయన తీసుకున్నాడు. మనల్ని అక్కడ కూడా దాచిపెట్టాడు. సిలువ మరణం మనది, సిలువ మరణం నాది. అయితే ఆయన దాన్ని తీసుకొని ఆయన లోపలను దాచిపెట్టాడు. మీరు ప్రతి చోట వాక్యము ఏదైనా తోట నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం వరకు ప్రతి చోట మీరు కానీ వాక్యాన్ని ఎక్కడ గమనించినా క్రీస్తు లోపల ఆయన మనల్ని దాచిపెడతానే ఉన్నాం ప్రతి చోట. అది బైబిల్ ఇక్కడ ఒక మాట చెప్పింది, ఇందాక చదివిన మాట కానీ మనం చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎలాగున్నాడు అంటున్నాడు? అదృశ్య దేవుని స్వరూపి అయి. దేవుడు ఉంటే ఆ దేవుడు యొక్క స్వరూపం అదృశ్యంగా ఉన్నది. అయితే దేవుడు ఏం చేశారంటే, ఆయన అదృశ్యంగా ఉన్నాడు, ఆయన లోపల సంఘాన్ని దాచిపెట్టాడు. అంటే ఇప్పుడు సంఘం ఎలాగున్నది? ఈ భూమి మీద దేవుని సంఘం ఇప్పుడు ఉన్నది. అయితే ఎక్కడ ఉన్నది? లోకం అంతటిలో దేవుడు తన సంఘాన్ని దాచిపెట్టాడు. ఎలాగంటే అదృశ్యంగానే ఉంచాడు. క్రీస్తు రాకడలో ఈ సంఘము అదృశ్యంగా ఆయన కలవనై ఉన్నది. అంతా మీరు బైబిల్ గమనిస్తే దేవుడు పైకి కనిపిస్తున్నప్పుడు పైకి చూపిస్తున్నది ఒకరికి చూపిస్తున్నాడు, అదృశ్యంగా దేవుడు ఇంకో కార్యం చేస్తా ఉన్నాడు. మీరు పాత నిబంధనలోకి వెళ్తే ఒకసారి రూతు ఒక జీవితం చూసినట్లయితే, నయోమి యొక్క జీవితం చూసినట్లయితే, బోయాజు యొక్క జీవితం చూసినట్లయితే, బోయాజు విమోచిస్తానని చెప్పింది రూతుని, కానీ విమోచించబడే స్థలంలో నుంచోబెట్టింది నయోమిని. రూత్ ఎక్కడుంది? ఇంటి దగ్గర గృహంలో దాచిపెట్టబడింది. బోయాజు మాట ఇచ్చింది రూతుకి, నయోమికి మాట ఇవ్వాల. అయితే నయోమిని చూపిస్తున్నాడు. అయితే నయోమిని చూపిస్తా నయోమిని విడిపిస్తున్నాడు. అదే సమయంలో రూతు కొరకు నయోమిని విడిపిస్తున్నాడు. ఈరోజు దేవుడు చేసిన పని కూడా అదే. అక్కడ నయోమి ఇజ్రాయేలుకి సాదృశ్యంగా ఉంటే, రూతు అన్ని జనుల కాలంలో దేవుని యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది. వచ్చింది ఆయన కొరకు, విమోచి ఇచ్చిందేమో అన్ని జనుల సంఘం. బైబిల్ ఒక మాట ఉన్నది, గమనించండి. అది యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, నిన్ను సృజించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. అంటే దేవుడు సృష్టించినప్పుడే ఆయన మన గురించి ఏమనుకున్నాడంటే, ఆయన శిరస్సు మన శరీరం రెండు కలపబడే ఉన్నాయి. సృష్టించినప్పుడు కలపబడే ఉన్నాం. కాబట్టి ఈరోజు దేవుడు ఏం చేస్తాడంటే, శరీరమును భూమి మీద ఉంచాడు, శిరస్సుని పరలోకము ఉంచాడు. అయితే శిరస్సులో ఏమున్నదో శరీరంలో అదే ఉంచాడు. ఈ శరీరాన్ని వాక్యం లోపల ఉంచాడు. ఈ శరీరము లోకానికి కనబట్టల్లా. లోకమునికి ఏం కనిపిస్తుందంటే మిగతావన్నీ కనబడుతున్నాయి, కానీ క్రీస్తు యొక్క అదృశ్య శరీరం కనబడుతుంది. ఈరోజు భూమి మీద మనం ఏమై ఉన్నామంటే క్రీస్తు యొక్క అదృశ్య శరీరం అయి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, సంఘం అంటే ఏంటి? క్రీస్తు యొక్క అదృశ్య శరీరము. ఎందుకని ఈ మాట అన్నాడంటే, సంఘాలు కనిపిస్తున్నాయి, సంఘాలు బోర్డులు కనిపిస్తాయి, సంఘాలు బ్యానర్లు కనిపిస్తాయి, సంఘాలు పోస్టర్లు కనిపిస్తాయి. అయితే సంఘాలు కాదు. ఆ సంఘంలో వాక్యానుసారంగా జీవించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవిస్తున్నారో, దేవునికి లోబడి కట్టుబడి ఎవరైతే ఉంటున్నారో, వారు దేవుని యొక్క అదృశ్య సంఘము. అయితే సంఘము భూమి మీద ఎవరో ఒకళ్ళు కడుతున్నారు. ఈ సంఘాలన్నీ దేవుడు కట్టినవి కావు. దేవుడు కట్టే సంఘం వల్ల ఒకటే, వాక్యముతోనే కడతాడు. ప్రేమతో కడతాడు, వాక్యంతో కడతాడు, విశ్వాసంతో కడతాడు. ఇవి లేకుండా సంఘము కట్టబడదు. నిజమైన వాక్యంతో కట్టబడిన సంఘం ఎవరిదంటే అది దేవుని యొక్క సంఘం. ఆ సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలువజాలవు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క అదృశ్య శరీరము. అదృశ్య శరీరము. ప్రైజ్ ది లార్డ్.
చూడండి, ఈరోజు క్రీస్తు యొక్క అదృశ్య శరీరం ఏమిటంటే భూమి మీద నిజమైన సంఘం. అయితే నిజమైన సంఘాన్ని రోమ్ స్థాపించలేదు. నిజమైన సంఘాన్ని పెంతెకొస్తు వారు స్థాపించలా. నిజమైన సంఘాన్ని ఏ లూథరన్ కానీ, మెథడిస్ట్ కానీ, బాప్టిస్ట్ కానీ ఏ ఒక్కరూ స్థాపించలా. ఏ వ్యక్తులు దేవుని యొక్క సంఘాన్ని స్థాపించలేరు. అది కేవలము యేసు క్రీస్తు ద్వారానే స్థాపించబడాలి. క్రీస్తు ద్వారా స్థాపించబడింది సంఘము. ఎలాగా క్రీస్తు ద్వారా సంఘము స్థాపించబడింది అంటానికి రుజువు ఏంటంటే, సంఘములో దేవుడి యొక్క కదలిక రుజువులు ఉండాలి. దేవుడు స్వస్థపరచటము, దేవుడు దీవించటము, దేవుడు ప్రవచించడము, దేవుడు దర్శనం ఇవ్వటము, దేవుడు కలవటము, దేవుడి యొక్క ప్రతి కృపావరము సంఘములో పనిచేయాలి. అది ఒక్కొక్కరిలో పనిచేస్తుంది, ఒక్కరిలో అన్నీ పనిచేయవు. ఈ అందరూ కలిస్తేనే దేవుని యొక్క సంఘం అయి ఉన్నాం. ఒక్కడు దేవుడి సంఘం కాదండి. అయితే క్రీస్తు ఒక్కడే దేవుని సంఘమై ఉన్నాడు. క్రీస్తు ఒక్కడే దేవుడై ఉన్నాడు. అయితే క్రీస్తులో దేవుని యొక్క సంఘం ఉన్నది. అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నాడు, మనమందరము క్రీస్తు శరీరములో, క్రీస్తు సంఘం అనే శరీరంలో అవయవములై ఉన్నాము అన్నాడు. శరీరం ఒకటే, అవయవాలు వేరు. ఒక్కొక్క అవయవము ఒక్కొక్క పని కలిగి ఉన్నది. అలాగే ప్రతి అవయవము పని చేస్తేనే దేవుని యొక్క సంఘం. ఏదో ఒక అవయవం కానీ పని చేయకపోతే దేవుని సంఘం కాదండి. దేవుని సంఘంలో ప్రతి ఒక్కరూ పని చేసేవారై ఉండాలి. వాక్యానుసారమైన జీవిత విధానం కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి. అప్పుడు ఆ సంఘము యేసు క్రీస్తు ద్వారా స్థాపించబడిన సంఘము. మీరు గమనించండి, నిజమైన దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క కుటుంబం ఎలా ఉంటుందంటే, దేవుని పని నిమిత్తము, పరిచర్య నిమిత్తము, ఆత్మల నిమిత్తము, ప్రార్థన నిమిత్తము, విశ్వాస సంబంధమైన విషయాల నిమిత్తము, వాక్య సంబంధమైన విషయాల నిమిత్తము పరిగెత్తేదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుడు నాలో కానీ, మాలో కానీ, కుటుంబంలో కానీ, సంఘంలో లేడు అంటానికి రుజువు ఏంటంటే, వాక్యము పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటాం, ప్రార్థన పట్ల నిర్లక్ష్యం కలిగి ఉంటాం, విశ్వాస విషయంలో నిర్లక్ష్యం ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఒక నిర్లక్ష్య ధోరణి ఉంటుంది. ఎప్పుడైతే నిర్లక్ష్య ధోరణి ఉన్నదో దానికి అర్థం ఏంటంటే దేవుడు అక్కడ లేడు అని. దేవుడు ఉన్నాడు అంటానికి రుజువు ఏంటంటే, ప్రతి దాని పట్ల మనము శ్రద్ధ కలిగి ఉంటాం. ప్రతి దాని పట్ల వాక్యం సంబంధించిన వాటిలోనే శ్రద్ధ కలిగి ఉంటాం. మనం మిగతా వాటి పట్ల నిర్లక్ష్యం ద్వారా కలిగి ఉంటాం. ఎప్పుడైతే నువ్వు లోక సంబంధించిన సంగతులు నిర్లక్ష్యం కలిగి ఉన్నావో, వాక్య సంబంధమైన విషయాలు నువ్వు శ్రద్ధ ఆసక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా ఉన్నావో, అప్పుడు నువ్వు కూడా దేవుని యొక్క సంఘంలో, అదృష్టమైన దేవుని యొక్క శరీరంలో నీవు ఒకడివై ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, మెస్సయ్య రాజ్యమునకు ఆయనే రాజు, ఆయన ద్వారానే నిజమైన దేవుని సంఘము స్థాపించబడెను. ద రియల్ చర్చ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ద్వారా నిజ సంఘము కట్టబడింది. ఈరోజు మనం లోకల్ నుంచి బయటకు వచ్చి చూస్తూ ఉంటే, ఇప్పుడు ఇలాగ వస్తున్నాం, ఆ ఫ్లైఓవర్ పక్క నుంచి ఇలాగ వస్తుంటే ఎడం చేతి పక్కన ఒక్కొక్క లైన్ కనిపిస్తున్నది. ఎన్ని లైన్లు ఉన్నాయో ప్రతి లైన్కి మొదట్లో పెద్దగా ఒక స్టార్ పెట్టి ఉన్నది. ప్రతి లైన్కి మొదట్లో పెద్దగా లెక్క పెట్టుకుంటూ వస్తున్నాం. ప్రతి లైన్కి ఉన్నది. నేను లెక్క పెడుతుంటే మా మిస్సెస్ అంటది, ఎందుకు ప్రతి లైన్కి ఉంటుందిలే ముందు అంటుంది. అంటే అర్థం ఏంటంటే, ఆ ప్రతి లైన్లో కూడా క్రైస్తవులు ఉన్నారనడానికి రుజువు అది. అవునా? అయితే ఆ స్టార్ పెట్టడం వల్ల వాళ్ళు మేము క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ ఆ స్టార్ పెట్టే బదులు వాళ్ళే వాక్య ప్రకారంగా జీవిస్తారు. ఈ భూ సంబంధంగా ఆ స్టార్లు పెట్టడం వల్ల క్రైస్తవులు అని చెప్పుకోవచ్చు, పిలువబడచ్చు. అయితే నువ్వు దేవుని యొక్క రాజ్యంలోకి రావాలంటే సంఘంలో చేరితే కాదు, తిరిగి జన్మిస్తే వస్తావు. ఏంటి తిరిగి జన్మించడం అంటే, దేవుని యొక్క సంఘంలో, దేవుని యొక్క అదృశ్యమైన శరీరంలో, క్రీస్తు యొక్క అదృశ్య శరీరంలో, సంఘం అనే శరీరంలో నువ్వు జాయిన్ అవ్వలేవు. దాని లోపల తిరిగి జన్మిస్తేనే వస్తావు. ఆ అదృశ్య శరీరముగా ఈరోజు దేవుడు మనల్ని ఉండాలని కోరుతున్నాడు. మనం అదృశ్య శరీరంగా క్రీస్తు కొరకు నిలబడాలని చెప్పి దేవుడు ఆశపడతా ఉన్నాడు. వాక్యముతో నువ్వు సంపూర్ణంగాను పరిపూర్ణంగా కట్టబడటానికే దేవుడు ఈరోజు ఇన్ని రకాల పరిచయాలు పెట్టాడు. ఒకసారి చూద్దాం దేవుని యొక్క వాక్యం తెరిచి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. పదహారవ వచనం. ఎఫ్సి 4:16. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరండి ఇప్పుడు ఆయన? ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి
ప్రేమయందు తనకు క్షమాబుద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు మనం అన్యజనులు ఒకసారి గమనించినట్లయితే వాళ్ళు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి, పెద్ద పెద్ద చెట్లు పెట్టి, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టి మేము గొప్ప భక్తి పరులమని చాటుకుంటున్నారు. అయితే ఒక విగ్రహం పెట్టడం వల్ల మన భక్తి ఎన్నడూ బయటపడదు. ఒక స్టార్ పెట్టడం వల్ల ఎన్నడూ మనకి క్రైస్తవుడు అనేదానికి నీ లోపల నుంచి ఏమి బయటికి రాదు. క్రైస్తవం బయటికి రాదు. క్రైస్తవం ఎప్పుడు విగ్రహాల్లో లేదు, రూపాల్లో లేదు. క్రైస్తవం ఎప్పుడు హృదయం లోపల ఉంటుంది, విశ్వాస రూపంలో అది ఉంటుంది. అదృశ్య రూపంలో నీ దగ్గర ఉండేది దేవుని యొక్క భక్తి. ఆ భక్తికి రుజువు ఏంటంటే శారీరక క్రియలు. నీ లోపల కలిగిన విశ్వాసం, లోపల కలిగిన దేవుని యొక్క వాక్యం ఏదైతే ఉన్నదో దానికి తగినట్టుగానే నువ్వు బయట క్రియలు కలిగి ఉంటావు. ఈరోజు క్రీస్తు మన లోపల కలిగి ఉంటే బయటికి ఏ క్రియలు కావాలి? పరిశుద్ధాత్మగా మనం పొందుంటే మన క్రియలు ఏముండాలి? ఒక నిజమైన దేవుని సంఘంలో కానీ మనం తిరిగి జన్మించిన వ్యక్తి అయితే మన క్రియలు ఎలాగ ఉండాలంటే తిరిగి జన్మించిన వ్యక్తి యొక్క క్రియలే మనం కలిగి ఉండాలి. వాక్య సంబంధించిన క్రియలే మనం కలిగి ఉండాలి. అవి కాక లోకం సంబంధించిన క్రియలు మన లోపల ఉండటానికి వీల్లేదు. ఈరోజు క్రీస్తు మనల్ని ఎలాగ ఉండాలని ఆశపడతారంటే పౌలు గారు అంటున్నారు చూడండి, ఆయన శిరస్సు అయి ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి. ఇక్కడ శరీరము దేంతో పోలుస్తున్నాడు పౌలు గారు అంటే సంఘముతో పోలుస్తున్నారు. అలాగే 1 కొరింథీ 11వ అధ్యాయం చూద్దాం ఒకసారి. 1 కొరింథీ 11వ అధ్యాయం. అక్కడ మాటను చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకోవచ్చు. నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారు, మిమ్మను మెచ్చుకొనుచున్నాను. కింద మాట చెప్తాను చూడండి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనమని కోరుచున్నాను. ఇక్కడ సంఘ క్రమం చెప్తున్నాడు, కుటుంబ క్రమం చెప్తూ ఉన్నాడు, దేవుని యొక్క క్రమం చెప్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా మనకు ఉండవలసి ఉన్నాడు. దేవుని యొక్క వాక్యము మనకి ఇక్కడ చెప్తున్న మాట, అదృశ్యముగా క్రీస్తు ఆయన లోపల మనం దాచిపెట్టున్నాడు. అయితే మన లోపల దేవుని యొక్క వాక్యం ఉంది, దేవుని యొక్క ఆత్మగా ఉన్నట్లయితే మనం భూమి మీద ఏ ఒక్కరిని గనుడని ఎంచము, ఏ ఒక్కరిని గొప్పవాడని ఎంచము. ఎందుకంటే మన గొప్పవాడు ఒకడే, గనుడు ఒక్కడే, స్తోత్రార్హుడు ఒక్కడే, పూజనీయుడు ఒక్కడే, ఆరాధనీయుడు ఒక్కడే. ఆ ఒక్కడే ప్రభువైన యేసుక్రీస్తు. వేరే ఇంకెవరిని మనము ఆరాధన చెయ్యము. అక్కడ ఉంచు. ఆయనే రాజు, ఆయన రాజుగా ఉండగోరుచున్నాడు, ఆయన మనలను పరిపాలించగోరుచున్నాడు, ఆయన ప్రభువుగా ఉండగోరుచున్నాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఒకటే మాట అడుగుతున్నా, ఈ తలుపు వెనకాల ఎవరున్నారు? లేకపోతే ఆ తలుపుకి ఏ రంగు వేసింది చెప్పండి, ఆ డోర్కి ఏ రంగు వేసింది? ఎవరు చెప్పరా? ఆ డోర్కి ఏ రంగు వేసింది? ఇప్పుడు చూడండి, ఆ డోర్కి ఏ రంగు వేసింది అనగానే మీ శరీరం మొత్తం తిరిగిందా, తల తిరిగిందా? అర్థమైందా మీకు ఏమన్నా? అంటే శరీరం ఎటు పక్కగా వెళ్ళాలంటే ముందు తల ఆ దిక్కును చూడాలి. అదేంటో తెలియాలంటే తలే నీకు తెలియజేయాలి. నీ ఆలోచన చెప్పేదే నీ తల. ఈరోజు అంటే ఆ తల క్రీస్తు అయి ఉండాలి, నీ శిరస్సు క్రీస్తు అయి ఉండాలి. అంటే నువ్వు ఎటు వెళ్ళాలో అది నిర్ణయించేది క్రీస్తు అయి ఉండాలి. క్రీస్తు మొదటగా తిరగాలి. నువ్వు ఈ లైన్లోంచి వెళ్తా ఇటు పక్కన తిరగాలంటే నీ బాడీ ముందు తిరగదు, ముందు నీ శిరస్సు తిరుగుతుంది, ఆ తర్వాత నీ శరీరం దాన్ని వెంబడిస్తుంది. కాబట్టి ఈరోజు నిజమైన దేవుని సంఘం ఏం చేస్తంటే శిరస్సును వెంబడించాలి, వాక్యమును వెంబడించాలి. ఈరోజు శిరస్సు అంటే వాక్యము, సంఘము కూడా అదే వాక్యము కలిగి ఉన్నప్పుడు సంఘము కూడా సర్వసంపూర్ణతలోకి వస్తుంది. ఈ సంఘములకు శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. అది ఏ రాజ్యము? మెస్సయ్య రాజ్యము. అది ఏ సంఘము? మెస్సయ్య సంఘము, దేవుని యొక్క నిజమైన సంఘం. అది సంస్థ కాదు. సంఘం అనగా క్రీస్తు యొక్క అదృశ్య శరీరము, దానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన శిరస్సు అయి ఉండగా ఈరోజు మనమందరము సంఘమై ఉన్నాం. ఆత్మ ద్వారా నడిచి మన రాజు ఈ శిరస్సు ఎవరైతే ఉన్నారో ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన లోపల మనం వెళ్ళాలంటే, ఆయన చిత్త ప్రకారం మనం ఉండాలంటే చేయాల్సిన పనులు ఒకటే, ఆత్మ ద్వారా నడవటం. ఎప్పుడైతే మనం ఆత్మానుసారంగా వాక్యానుసారంగా నడుస్తున్నామో ప్రపంచమంతా మనల్ని ఏమంటుందంటే, ప్రపంచమంతా మనకి పెట్టే పేరు వెర్రోళ్ళు అని ఒక పేరు పెడుతుంది. ఎట్లాగా? ఈరోజు చూడండి, మనం
కొన్ని ప్రాంతాల్లోకి వెళ్తా ఉన్నప్పుడు ఎందుకు గతంలో చిన్నప్పుడు స్మైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ టీచరు, ఆమె కూడా క్రిస్టియన్, ఒక పాస్టర్ గారి భార్య, పూలు తీసుకొచ్చి పెట్టుకోమంటా ఉండేది. మేకప్లో వేసుకోమంటా చెప్తూ ఉండేది. బంగారం పెట్టుకోవచ్చు ఏం కాదు చెప్తూ ఉండేది. అప్పటికి చెప్పాను, మా ఇంట్లో మా మిస్సెస్ చెప్పింది, స్మైలీ కూడా చెప్పి ఆమెకు తెలిసినట్టుగా వాళ్ళు చెప్పారు. ఆమె అన్నది, మేము క్రిస్టియన్లు, మాది చర్చ్, నేను పాస్టమ్మని అని చెప్పాను. ఇక్కడ ఎలాగుండదంటే లోకమంతా నిన్ను పిచ్చోళ్ళలాగే చూస్తారు. నువ్వేంటి ఇలాగున్నావేంటి, నీ వయసు ఏంటి, నువ్వు ఇలాగున్నావేంటి, యవనస్తులకు ఎదురు పడే ప్రశ్నలు అనమాట. నువ్వేంటి ఇలాగున్నావు? దాని మధ్యలోకి వచ్చింది ఒరిస్సా నుంచి గ్రేస్. వాళ్ళ ఇంట్లో వీళ్ళు దేవుణ్ణి నమ్మినప్పుడు చుట్టుపక్కల అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళని, మేము నగలన్నీ ధరిస్తున్నాం, మేము ఇలాగున్నా అలాగున్నాం, మా పిల్లలకే పెళ్ళి కాక మీ పిల్లలకి ఎప్పుడు పెళ్ళి అవుతాయి? ఆ ప్రధానానికి వచ్చి చూసి, ప్రధానం చూసి వాళ్ళు అంటున్నారు, మా పెళ్ళిళ్ళు కూడా ఇలా జరగ, మేము ఎంత బాగా జరిగినాయి అంటున్నారు. ఇదేంటిది అంటే లోకం దృష్టిలో మనమంటే ఒక అపోహ ఉన్నది. నువ్వు వాళ్ళకి భిన్నంగా కనిపిస్తావు, వాళ్ళకి వ్యతిరేకంగా కనిపిస్తావు. కాబట్టి వాళ్ళని అనేటప్పుడు నువ్వు ఓపిక పడితే నీ సమయం వచ్చినప్పుడు దేవుడిని హెచ్చిస్తావు. అప్పుడు దాన్ని ఓపిక పట్టాలి. నా జీవితంలో ఇబ్బంది రాని, బాధ రాని, నా మీద నిందపడిని అని చూసి ఎగతాళి చేయని, ఏమైనా చేయని, నా సమయం వచ్చితే నేను ఓపిక పట్టాను. ఎప్పుడైతే నువ్వు ఓపిక పట్టావో నిశ్చయంగా నువ్వు కలిగి ఉన్న ఓపికను బట్టి, నువ్వు కలిగి ఉన్న సహనాన్ని బట్టి దేవుడు నిన్ను దీవించక మానడు. ప్రైజ్ ది లార్డ్. లోకం దృష్టిలో నువ్వు వెర్రివానిగా కనిపించినా పర్వాలా, అయితే దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావు అంటే ప్రశస్తమైన వారిగా ఉన్నావు. ప్రశస్తమైన అంటే ప్రీషియస్. దేవుని దృష్టిలో నువ్వు ఆత్మ కింద నడిచినప్పుడు ఇతరులు నిన్ను అపార్థం చేసుకుంటారు. చూడండి, ప్రపంచానికి అంతా సండే అంటే అర్థం ఏంటి? హాలిడే. క్రైస్తవులకి హోలీ డే. హోలీ అంటే పరిశుద్ధమైన దినం, వాళ్ళకేమది సెలవు దినం. చూడండి, ఒకే రోజు లోకస్తులు ఎలాగున్నారు, దేవుని కుమారులు కుమార్తె ఎలాగున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే రేపు చర్చికి వెళ్ళాలని శనివారం రెడీ అవుతూ ఉంటారు. వాళ్ళంతా ఎలా ఉండారంటే రేపొద్దున ఎక్కడికి వెళ్ళాలి, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ స్థలంకి వెళ్ళాలి, ఏ డ్రెస్ చేసుకుని వాళ్ళు రెడీ అవుతున్నారు. లోకస్తుల దృష్టిలో మనం ఎప్పుడు పిచ్చోళ్ళుగానే ఉంటాం. నో ప్రాబ్లం అండి. దేవుని దృష్టిలో మనము ప్రశస్తమైన వారిగా ఉన్నంత కాలము లోకమంతా ఏమనుకున్నా మనకు అనవసరం. మనల్ని చూసి వాళ్ళు నవ్వుతానే ఉంటారు, మనల్ని చూసి ఎగతాళి చేస్తూనే ఉంటారు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, యేసు క్రీస్తునందు సద్భక్తితో బతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఏ రకమైన హింస వస్తుందో తెలియదు. కొన్నిసార్లు ఇంట్లోంచి వస్తుంది, బంధువుల్లోంచి వస్తుంది, స్నేహితుల్లోంచి వస్తుంది, ఇరుగు పొరుగు నుంచి వస్తుంది. మీకు ఇంకో మాట చెప్తున్నా, సంఘములోంచి కూడా వస్తుంది. సంఘము అతీతమైనది ఏది కాదండి. సంఘములో అందరి యొక్క కలయిక ఉంటుంది. మంచోళ్ళు ఉంటారు, వాక్యానుసారంగా ఉంటారు, వాక్యానుసారంగా లేని వాళ్ళు కూడా ఉంటారు. సంఘం అని చెప్పుకోవటానికి కూడా ఉంటారు. అయినప్పటికీ నేను అంటున్నా, దేవుడు యొక్క చిత్తంలో ఉన్నవాడే దేవుడు యొక్క సంఘంలో ఉన్నవాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, ఈరోజు దేవుని సంఘాన్ని లేదంటే దేవుడి యొక్క ఆత్మ కింద నడిచేవారిని విమర్శించేటప్పుడు నువ్వు పెద్దగా బాధపడాల్సిన పని లేదంట. ఎందుకంటే లేఖనం అంటుంది, వారు మీ ముందున్న ప్రవక్తలను హింసించారు. ప్రవక్తలు హింస పెట్టారు, దేవుని హింస పెట్టారు. యేసుక్రీస్తుని భూమి మీదకి వచ్చి ఆయన ఏమని పిలిచారు? దయ్యాలు రాకుమారుడు అని పిలిచారు, అక్రమ సంతానం అని పిలిచారు. ఆయన స్వస్థత చేస్తే అసలు నువ్వు స్వస్థ చేయడానికి నువ్వెవడు అని అడిగారు. ఎన్ని రకాలు అంటే మంచి పని చేసిన, స్వస్థపరిచిన ఆయన విమర్శ చేశారు. దెయ్యాలు ఎల్లగొడితేనేమో దెయ్యాలు నీకు లోపడతాయి కాబట్టి నువ్వు కూడా దెయ్యంలో ఒకటి అంటున్నావు. దెయ్యాలు ఎల్లగొట్టపోతే ఏమంటారు? ఈ దెయ్యాలు ఎల్లగొట్టలేడు, ఈ దేవుని కుమారుడు ఎలాగవుతాడు, ఎల్లగొడితేనేమో ఇలా, ఎల్లగొట్టపోతే అంటే ప్రపంచం అంతా ఎప్పుడు ఏం చేస్తాంటే నువ్వు ఎలా జీవించినా కూడా వాళ్ళు విమర్శ చేస్తానే. వాళ్ళు విమర్శ మానరు, వాళ్ళు మారరు. అయితే నీవైతే విశ్వాసంలో నువ్వు ఎప్పుడు బలంగాను స్థిరంగా నిలబడి ఉండాలి. వచ్చే శ్రమలు, వచ్చే శోధనలు, హింస పెట్టము, ఇవన్నీ పెద్ద విషయాలు కానే కదా, అవన్నీ సామాన్యమైన సంగతులే. ఈ దేశపు రాజు అంటే యేసుక్రీస్తును హింస పెట్టినప్పుడు దేశంలో పౌరులు హింస పెట్టరా? దేశంలో ప్రధానులుగా ఉన్న ప్రవక్తలు హింస పెట్టినప్పుడు వాళ్ళు మిమ్మల్ని హింస పెట్టరా?
అయితే వీటన్నిటిని తట్టుకోవాలంటే నువ్వు కేవలం సంఘానికి వచ్చి ఇంటికి వెళ్ళిపోతే సరిపోదు. దేవుడు యొక్క ఆత్మ కింద తిరిగి జన్మించిన వ్యక్తిపై ఉన్నప్పుడే నువ్వు వారికి సమాధానం కూడా ఇవ్వగలుగుతావు. నీ జీవితం వారికి సమాధానం ఇవ్వాలి. నీ సాక్ష్యము వారికి సమాధానం ఇవ్వాలి. నువ్వు పలికే ప్రతి మాట సమాధానం ఇవ్వాలి. వారు ఏం చేసినప్పటికీ నీవైతే ఆత్మ కింద ఉన్నావు కాబట్టి, నీవైతే వాక్యం కింద ఉన్నావు కాబట్టి, నీవైతే క్రీస్తు యొక్క అదృశ్య శరీరం నువ్వు నమ్మి ఉన్నావు కాబట్టి, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే లోకానికి సంబంధించిన సంగతులన్నిటిని పూర్తిగా విసర్జించి, పూర్తిగా, కొద్దిగా కాదు, పూర్తిగా ఎవరైతే లోకపు సంగతుల్ని విసిరివేసి వదిలివేస్తున్నారో వారు దేవుని యొక్క రాజ్యంలో క్రీస్తు యొక్క అదృశ్య శరీరం అనే సంఘముగా ఉంది. ఈరోజు మనము చాలా విషయాల్లో లోకపు సంగతుల నుంచి దూరం జరిగి ఉన్నాం. అయితే క్రియారూపంలో మనము దూరం జరిగి ఉన్నాము, కానీ ఆలోచన రూపంలో ఇంకా దూరం జరగదు. జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, ఆత్మ పరిశీలన, మనం ఎవరో ఒకరు వచ్చి వేలెత్తి చూపించి నువ్వు అలాగని చెప్పక్కర్లా. ఆత్మ పరిశీలన చేసుకుంటే లోకపు సంగతుల్లో మనము దూరం అయ్యామంటే క్రియారూపంలో కొన్ని దూరం అయ్యాం. అంటే క్రియలు చేసే దాంట్లో మనం వాటికి దూరంగానే ఉంటున్నాం. అయితే లోపల ఆలోచనలు మాత్రం అవి చేయాలని కోరిక కలిగి ఉన్నాం. నేనంటున్నాను, నువ్వు తిరిగి జన్మిస్తే ఆ ఆలోచన కూడా పోవాలి కదా. నువ్వు అదృశ్యమైన క్రీస్తు యొక్క శరీరంలో నువ్వు కూడా భాగమై ఉంటే క్రీస్తు లోపల నీవు ఉండగా బయట ఆలోచన ఎలా కలిగి ఉంటావు? వాక్యపు లోపల ఆలోచన నువ్వు కలిగి ఉండాలి కదా. చూడు, ఒకసారి అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో తక్కిన వారి వలె నేను ఉండలేనా? నాకు అధికారం లేదా? అన్నీ ఉన్నాయి, అయితే నేను క్రీస్తు వాడను కాబట్టి నేను వాటికి దూరం అవుతుంది. అంటే క్రీస్తులో నువ్వు తిరిగి జన్మించినట్లయితే నీకు చేయటానికి అధికారం చాలా ఉన్నది, అయినా నువ్వు వాటి నుంచి దూరపరచబడాలి. కాబట్టి ఈరోజు చూడండి, లోతైన మాట. బైబిల్లో ఒక మాట ఉంది, ఏ బంధకములు మీకు లేవు, కుమారుడు ఎవరిని స్వతంత్రులుగా చేసినో వారు నిజముగానే స్వతంత్రులు. క్రీస్తు ఎవరికైతే విడుదలిచ్చారో వారు పూర్తిగా విడుదల పొందిన వారై ఉన్నారు. అది సజీవన దేవుని సంఘము, దాన్ని స్థాపించిన వాడు క్రీస్తే. దానిలో ఉన్న వారికి ఏ బంధకములు లేవు. ఈరోజు వాక్యంలో నువ్వు తిరిగి జన్మించావు, నీకు బంధకాలు ఏమీ లేవు. నువ్వు ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నీకు తెలుసు. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడు చూడండి, మన స్థానం దేవుడు ఎక్కడ ఇచ్చాడు చూడండి. దేవుడు మనల్ని ఎక్కడ నిలబెట్టాడంటే, ఎంత ఉన్నతమైన స్థానం దేవుడు నిలబెట్టాడంటే, నువ్వు ఏమి చెయ్యాలో నీ ముందు అన్నీ పెట్టి, ఏమి చెయ్యొచ్చు ఏమి చేయకూడదు ఆయన వాక్యం ద్వారా నీకు తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు దేవుడు మనకిచ్చింది కేవలము వాక్యం మాత్రమే కాదు. ఈరోజు దేవుడు మనకిచ్చింది వాక్యాన్ని గ్రహించడానికి కావలసిన వివేచన, దానికి తగినట్టుగా జీవించడానికి పరిశుద్ధత, నడిపించడానికి కావలసిన పరిశుద్ధాత్మ శక్తి, ప్రభావం, ఇవన్నీ దేవుడు మనకిచ్చాడు. ఆయన కేవలం వాక్యం ఒక్కటే ఇచ్చేసి నువ్వు చదివేసుకో, నువ్వు దీవించబడతావని చెప్పలా. నువ్వు చదివిన వాక్యానికి అర్థం వివరించడానికి ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు. దాని ప్రకారంగా నడవటానికి ఆయన రక్తము గాచాడు. నీ బలహీనతలు తీసివేయటానికి ఆయన శిలువ మరణం పొందాడు. ఆ కలువరి శిలువలో ఆయన మన యొక్క పాపం మొత్తం తీసివేసి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇప్పుడు పరిశుద్ధులుగా చేసి ఆయన అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లి, మీరు నా తీగలు అంటున్నాడు. ఇదేంటిది? ఆయనలో మనం ఉన్నాం కాబట్టి ఆయనలోంచి వచ్చే తీగే మనమై ఉండాలి. ఆయనలోంచి వచ్చే ఫలములే మనము ఫలములుగా కాయవలసి ఉన్నాం. చూడండి, అక్కడ మాట ఉంది, ఒక కొమ్మ ఫలములనిచ్చి మిగిలిన కొమ్మలు ఫలములు లేకుండా ఉండవు. మీరు ఏదైనా ఒక చెట్టును చూడండి, ఇప్పుడు సీజన్ చూస్తారు ఇళ్లలో కూడా, జామ చెట్లు అన్ని కాయలు కాస్తున్నాయి. ఒక కొమ్మే కాస్తా అన్ని కొమ్మలు కాస్తాయి, అన్ని కొమ్మలు కాయాలి కదా. మరి క్రీస్తులో మనం అందరం ఉన్నవారమైతే మరి అందరి జీవితాల్లో కూడా ఒకే రకంగా ఉండాలి కదా. ఒకే రకమైన విశ్వాసం, ఒకే రకమైన వాక్యం కలిగి ఉండాలి కదా. అన్ని కొమ్మలు ఒకే విధంగా ఫలించును, అన్ని కొమ్మలు ఒకే రకమగు ఫలములు ఇచ్చును. నిజంగా మనం దేవునిలో కానీ తిరిగి జన్మిస్తే అందరి విశ్వాసం ఒక్కలాగే ఉండాలి, అందరి జీవితాలు, అందరి ఫలములు ఒక్కలాగే ఉండాలి. అయితే ఇక్కడ గమనించండి, ఈరోజు ఒకసారి మనం ఇలా మాట్లాడుకుందాం మనకు అర్థం అవటం కోసం. బయట ఇన్ని సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి. మరి అన్ని సంఘాలు దేవుని సంఘాలు అయితే అన్ని సంఘాలు ఒకే రకమైన ఫలములు ఇవ్వాలి కదా, ఒకే రకమైన వాక్యం బోధించాలి కదా. ఎందుకని భిన్న భిన్న బోధలు బోధిస్తున్నాయి అంటే, ఇవన్నీ నిజమైన ద్రాక్ష చెట్టుకి అంటుకట్టబడ్డాయి. ఎలాగ అంటుకట్టబడ్డాయి? అదేమో ద్రాక్ష చెట్టు, ఇదేమో నారింజ. మీరు ఎప్పుడైనా చూడండి, నారింజ చెట్టుని తీసుకొచ్చి ద్రాక్ష చెట్టుకి అంటుకడితే నారింజ కొమ్మ ఏ ఫలములు ఇస్తుంది?
కానీ దాని వేర్లు ద్రాక్ష చెట్టు వేర్లు. ఒకవైపు చూస్తేనేమో ద్రాక్ష చెట్టు ద్రాక్ష ఫలములు ఇస్తున్నాయి, కానీ నారింజ ఏమిస్తుంది? ఇప్పుడు నారింజ ఏం చేస్తుంటే ద్రాక్ష చెట్టు వేర్లోంచి వచ్చే బలమును తీసుకొని దాని ఫలములు అది ఇస్తుంది, కానీ ద్రాక్ష ఫలములు ఇవ్వదు. అంతేనా? మరి కోపం వచ్చినా బాధపడ్డ ఒక సంగతి మనం చెప్పుకోవాలి. నువ్వు క్రీస్తుకు అంటుకట్టబడిన ఆయన తీగవు కాకపోతే ఆయన ఇచ్చే ఫలములు ఇవ్వలేదు. అంటే పూర్తిగా పాత చెట్టు అనేది చనిపోవాలి, పాత స్వభావం అనేది పూర్తిగా చనిపోవాలి. చూడండి, నారింజ చెట్టునకు నిమ్మ కొమ్మును అంటుకట్టిన ఎడల అది ఎదుగును, అలాగే మీరు అంటుకట్టబడి ఉన్నారు. ఈ సంస్థలన్నీ మానవులు అంటుకట్టినవే. నిమ్మ చెట్టు ఎప్పుడు అలాగే ఉండను, సంఘనామములో దాన్ని అంటుకట్టినందున అది ఎదుగుతున్నది, కానీ అది దాని ఫలములు ఇస్తుంది, కానీ ద్రాక్ష ఫలములు అన్నది ఇవ్వలేదు. ఈరోజు నిజమైన దేవుని సంఘంలోకి వచ్చిన అడుగు పెట్టినప్పటికీ తిరిగి జన్మించకపోతే మన పాత ఫలములే వస్తాయి, పాత జీవితం వస్తుంది. అది దేవుని రాజ్యానికి వెళ్ళాలనుకుంటే దేవుని యొక్క శక్తి నువ్వు పొందుకోవాలి, దేవుని యొక్క ఆత్మ నువ్వు పొందుకోవాలి, ఆయన యొక్క వాక్యమును సంపూర్ణంగా కలిగి ఉండాలి. ఆయన చిత్త ప్రకారంగా అడుగులు మనం ముందుకేసినప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రభావం మన లోపల పనిచేస్తుంది. అప్పుడే మనలో ఆత్మీయమైన ఫలములు వస్తాయి. ఈరోజు లోపం ఏంటంటే సంఘంలో చాలా చాలా చోట్ల ఉండే సమస్య ఏంటంటే లోపాలు అంటున్నాయి ఈ మాటని. ఫలములు క్రీస్తు ఫలములు రావట్లేదు, ఆత్మ సంబంధమైన ఫలములు రావటల్లా. ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన ఫలములు వచ్చినాయో అప్పుడు మనము నిజమైన దేవుని పిల్లమయ్యి. అక్కడే మాట ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు, మీ అంతటా మీరు ఫలించలేరు, నేను నా శక్తిని కొమ్మల్లోకి పంపించున్నాను. అంటే క్రీస్తు యొక్క శక్తి మన లోపలికి వస్తేనే మన యొక్క ప్రభావం పనిచేస్తుంది, ఆయన యొక్క ప్రభావం మనలో పనిచేస్తుంది. మన జీవితము ఆయన జీవితానికి భూమి మీద ప్రతినిధిగా ఉండాలని దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. ఈరోజు క్రైస్తవులు అంటే క్రీస్తుకి ప్రతినిధులు, కానీ చాలా మంది ఇప్పుడు ఇళ్లలో మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో, లోకంలో ఎవరింట్లోకి మనం వెళ్ళినా క్రైస్తవుడు అని చెప్పుకున్న ఇంట్లోకి మనం వెళ్ళగానే ఇంటి గుమ్మంలో ఒక చెట్టు కనిపిస్తుంది. ఇప్పుడు లోపలికి అడుగు పెట్టగానే మొదటి గదిలో వరండాలో ఒక చెట్టు పెడతారు. ఏ చెట్టు అండి? ఎవరు చెప్పట్లేదు. ఏ చెట్టు అది? నేను అడుగుతున్నాను, నాకే తెలియక అడుగుతున్నానేమో తెలియదు. అసలు క్రిస్మస్ చెట్టుకి సంబంధం ఏంటి? ఏమైనా ఉందా? క్రిస్మస్కి ఆ క్రిస్మస్ చెట్టుకి ఏమైనా సంబంధం ఉందా? గతంలో 15 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం ఏం చేసేవాళ్ళు అంటే సర్వి చెట్లు చెల్లెల్లో పెట్టేవాళ్ళు, గుర్తుందా? ఇప్పుడు ప్రతి సంవత్సరం సర్వి చెట్టు కొంచెం దానిలో పడేయటం దేనికని చెప్పి చెప్పండి. ఏ చెట్టు? ఏ భక్తి? అది సంగతి. అయిపోగానే ఏం చేస్తాం? తీసి అటక మీద పెట్టడం, మళ్ళీ దిగబెట్టడం, దులపడం, మళ్ళీ సేమ్ చెట్టు అది పెట్టడం. అంటే వీళ్ళ సంవత్సరాలు మారుతున్నాయి కానీ భక్తులు మారుతున్నాయా? ఆ ప్లాస్టిక్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వీళ్ళు భక్తిని చూపిస్తా ఈరోజు ఏమైపోయారు? ఈరోజు డబ్బులు కట్టలేక దండాలు పెడుతున్నారు. ఏం భక్తి అది? కాగితం భక్తి. కాగితం అది. పేపర్ భక్తి ఒకటిది, ప్లాస్టిక్ భక్తి ఒకటిది, ఇనప వస్తువులను పూజించే భక్తి ఒకటి. ఏం చేస్తారండి ఈరోజు? ఈ భక్తి అసలు దేవుణ్ణి తీసేస్తారు. ఇప్పుడు దేవుణ్ణి జరిపేశారు. ఎక్కడో క్రిస్మస్ చెట్టుకి దండం పెడుతున్నారు పోయి. మొన్న ఒరిస్సా వెళ్తున్నాం వైజాగ్ నుంచి. కొద్ది దూరం వెళ్ళాము లేదో, ఒక 50-60 కిలోమీటర్లు వెళ్ళాము లేదో, కొంచెం ముందుకు వస్తే రోడ్డు పక్కన నేను అప్పుడు ఇలా కళ్ళు మూసుకోబోతున్నా, అది నా కళ్ళలోనే పడింది పోయిపోయేది. రోడ్డు పక్కన ఒక పెద్ద స్టార్ ఉంది, తోకచుక్క మీద కింద పొడుగ్గా పెట్టాడు. ఏంటి ఇంత పొడుగ్గా ఉందని దాన్నే చూస్తాను నేను. చూస్తే దాని లోపల ఎవరు కూర్చున్నట్టుగా ఉన్నది. ఆ స్టార్ మధ్యలో రౌండ్ సర్కిల్ చేసి దానిలో ఎవరైనా కూర్చోబెట్టారు. ఎవరా అని చూస్తాను, క్రీస్తు బొమ్మ చేశాడేమో, ఇదని కొంచెం కొత్తగా ఉంది స్టార్ ఇదని చెప్పి హైవేలో వెళ్తున్నారు. రోడ్డు పక్కన చూస్తే దాని లోపల శాంతాక్లాస్ బొమ్మను పెట్టారు. ఎవరు? క్రీస్తుని తీసేశారు. ఎవరిని పెట్టారు? ఇప్పుడు స్టార్లో ఎర్ర చొక్కా ఎర్ర టోపీ పెట్టుకొని శాంతాక్లాస్ కూర్చొని ఉన్నాడు. స్టార్లో వెళ్తా చూస్తా ఉండే దారిలో ఆ స్టార్లో ఎవరిని పెట్టారు ఇప్పుడు? అంటే లోకం ఎలాగుందంటే క్రీస్తుని తీసేసి వారు చేసే కార్యక్రమాల్లో క్రీస్తును దూరం చేసి క్రీస్తు నుంచి వాళ్ళు దూరం అయిపోయి బొమ్మలు తయారు చేసుకుంటే ఆ బొమ్మల్లో వాళ్ళు లోకాన్ని పూర్తిగా పెట్టేశారు. క్రిస్మస్లో ఈరోజు ఏం చేస్తారంటే క్రీస్తును లేకుండా చేసేసారు. ఈరోజు బాధ ఏంటి? క్రిస్మస్ చేసుకోవడం నాకు ఏ బాధ, నాకు ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ బాధ ఏంటంటే క్రీస్తు లేని క్రిస్మస్ వల్ల ప్రయోజనం ఏంటి? చెట్టుని ఇంట్లో పెడితే కాదండి, విశ్వాసం పెడితే ఇంట్లోకి దేవుడు వస్తాడు.
స్టార్ని పెడితే దేవుడు రాడండి. నువ్వు లోబడితే తిరిగి జన్మిస్తే దేవుడు వస్తాడు. నువ్వు క్రైస్తవుడు ఎప్పుడై ఉంటావంటే తిరిగి జన్మించాక అదృశ్యమైన క్రీస్తు యొక్క శరీరం అనే సంఘంలో నువ్వు ఒకటి పోయి ఉంటావు. తిరిగి జన్మించుకుని ఎన్ని చేసి ప్రయోజనం ఏంటి? అయితే ఆశ్చర్యం ఏంటంటే తిరిగి జన్మించిన వాడు ఏమీ చేయడు. గతంలో ప్రారంభంలో ఇక్కడ నువ్వు చర్చ ప్రారంభించాక చుట్టుపక్కల అందరూ వచ్చారు, కొద్దిమంది వచ్చారు. ఏం భాషలు ఇంకా స్టార్ పెట్టలేదని. స్టార్టింగ్లో వచ్చాడు కదా, ఏం భాషలు ఇంకా స్టార్ పెట్టలేదని. ఓ సంవత్సరం చూసారు, 2 సంవత్సరాలు చూసారు, ఏం సమాధానం చెప్పింది లేదు, పలకరించి వెళ్ళిపోయేది. 2 ఏళ్ళు అయ్యాక 3 ఏళ్ళకి అంటున్నారు వాళ్ళు స్టార్ బెటర్లే, పాస్ట్ కాదు, చర్చ్ బెటర్లే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నువ్వు వారికి అన్నిసార్లు సమాధానం చెప్పక్కల, నీ క్రియలే సమాధానం చెప్తాయి. విశ్వాసం కలిగి ఉన్న నీ క్రియలు వారికి సమాధానం చెప్పాలి. వాక్యానుసారంగా జీవించే నీ క్రియలు వారికి సమాధానం చెప్పాలి. అయితే బైబిల్కి మాట్లాడుతుంది, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును, కనపడును, జరుగును. ఈరోజు మన లోపల క్రీస్తు నమ్మిన వారి మనమై ఉంటే మన లోపల క్రీస్తు యొక్క క్రియలు, ఆయన కార్యాలు కనిపించాలి. ఆ కార్యములను బట్టి మనం క్రీస్తు యొక్క అదృశ్య శరీరం అనే సంఘం అయి ఉంటాం. మన లోపల క్రియలు కార్యములు లేకపోతే ఆయన సంఘం మనం ఎన్నటికీ కాలేము. దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క సంఘము, ఆయన మనకి రాజుగా ఉండాలంటే మనము వాక్యానికి లోబడిన వారమై ఉండాలి. వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్న వారమై ఉండాలి. వాక్యానుసారమైన సాక్ష్యం కలిగిన వారమై ఉండాలి. ఆయన చిత్తానికి పరిపూర్ణంగా లోబడిన వారమై ఉండాలి. చూడండి, లోకంలో ఇన్ని సంఘాలు పైకి లేస్తుంటే దేవుని యొక్క వాక్యం అంటుంది అవన్నీ ఒక రకమైన సంఘం అయితే దేవునికి రెండో సంఘం ఉన్నది. ఏంటి రెండో సంఘం అంటే? రెండవ పక్కన లేచే సంఘము. ఏంటి రెండో పక్కన లేచే సంఘం అంటే? అది క్రీస్తు యొక్క అదృశ్య శరీరము. ఇది నిజమైన దేవుని సంఘం. లోకంలో ఉన్న సంఘాలన్నిటి మధ్యలో ఈ సంఘం కూడా ఉంటుంది. అపోస్తలుగా దేవుడు ఒక్కొక్కరిని పిలుచుకొని ఎన్నుకొని తెచ్చి ఆయన ఒక సంఘంలో పెట్టాడు. అలాగే ఈ రోజు కూడా దేవుడు తన నిజమైన కుమారుని, నిజమైన కుమార్తెని ఆయన యొక్క శరీరం అనే సంఘంలో ఉండే ఒక్కొక్కరిని దేవుడు వ్యక్తిగతంగా దర్శించి వారిని పురుకొలిపి లాక్కొచ్చి ఆయనే వాక్యంలో స్థాపించి ఆయన యొక్క సంఘంగా కడతా ఉన్నాడు. ఆ సంఘంలో దేవుడు పని చేస్తాడు. ఆ సంఘములో దేవుడు యొక్క క్రియలు, కార్యములు ఉంటాయి. చూడండి, అదే సూచనను ఇచ్చను. ఏ సూచన? ఆయన వెంబడించడానికి కావాల్సింది ఏదైతే ఉన్నదో అది దేవుడు యొక్క సంఘంలో పెట్టాడు. మనం ఎప్పుడైతే తిరిగి జన్మించామో బైబిల్ చెప్తా ఉన్నది, ఒక వ్యక్తి నీటి మూలంగా కానీ ఆత్మ మూలంగా కానీ తిరిగి జన్మిస్తే తప్ప దేవుని యొక్క రాజ్యమును చూడలేడు. ఈరోజు దేవుని యొక్క రాజ్యమును చూసే సంఘం ఒకటి, ఈ భూమి మీద మాది పెద్ద సంఘం, మాది గొప్ప సంఘం అని చూపించుకునే సంఘము. ఇందాక మాట్లాడుతూ ఉన్నాం, మధ్యాహ్నం కూడా ఒక మాట ఇలాగే అన్నా. ఈరోజు జనరల్గా విశ్వాసులకు ఎలా ఉంటుంది అంటే, మేము పెద్ద సంఘానికి వెళ్ళాలి, మా పాస్టర్ పెద్ద పాస్టర్ అయ్యింది, అందరికీ చెప్పుకోవడానికి నేను ఒక పెద్ద సంఘం కలిగి ఉండాలి, ఒక పెద్ద పాస్టర్, ఆ పాస్టర్ దగ్గరికి మేము వెళ్తాం, 1000 మంది వస్తారు తెలుసు అక్కడికి. సరే, కోపం తెచ్చుకోవద్దు. ఎప్పుడన్నా నీ పాస్టర్ నీతో వ్యక్తిగతంగా మాట్లాడా? మాట్లాడా? లేదు. నీ సమస్య ఏంటి మీ పాస్టర్ గారికి తెలుసా? కనీసం నీ పేరు తెలుసా? కానీ మనం ఏం పెట్టుకున్నాం? పెద్ద సంఘం, పెద్ద పాస్టర్. చూడండి, నాకేదన్నా సహాయం చేయటం వేరు, నన్ను ఆత్మీయంగా సహాయం చేసి దేవుని దగ్గర తీసుకుపోతుంది. ఆర్థిక సహాయాలు మన దేవుని రాజ్యానికి తీసుకుపోవు. ఆత్మీయమైన సహాయము దేవుని రాజ్యం దగ్గర తీసుకుపోతుంది. నిజమైన సేవకుడు నీకు ఎప్పుడు ఏం చేస్తారంటే నిన్ను ఆత్మీయంగా వాక్యం దగ్గర నడిపిస్తాడు. ఎందుకు నడిపిస్తారంటే దేవుడికి భూ సంబంధంగా ఉన్న సంఘములో ఆత్మ సంబంధమైన సంఘం ఉన్నది. ఆత్మ సంబంధమైన విశ్వాసులు ఏం గమనిస్తారు, ఏం గ్రహిస్తారు? ఒక్కటే, నన్ను ఆత్మీయంగా నా కాపరి నడిపిస్తున్నాడా లేదా, వాక్యానుసారంగా నన్ను నడిపిస్తున్నాడా లేదా, నన్ను ఆత్మలో బలపరుస్తున్నాడా లేదా, నేను బలహీనంగా ఉన్నప్పుడు నన్ను కడతున్నాడా లేదా. ఇది నిజమైన సంఘ విశ్వాసి కావాల్సిన పదాలు. ఏమా ఆర్థికంగా ఏముందంటే ఈరోజు మనం బియ్యం బస్తా వేస్తాను, వచ్చే నెల ఖాళీయా. అది ఆత్మీయంగా బలపరిస్తే నీవు బలం పొందుకోవడం కాదు, నీ ద్వారా 10 మంది బలపడతారు, నీ ద్వారా సాక్ష్యాలు వెళ్తాయి, నీ ద్వారా బలహీనలు బలం పొందుకుంటా, నీ ద్వారా దేవుని యొక్క రాజ్యం భూమి మీద కట్టబడుతుంది. అటువంటి సంఘాన్ని ఈరోజు దేవుడు కడుతున్నాడు. వాక్యంతో దేవుడు కడుతున్నాడు, ఆత్మతో దేవుడు కడుతున్నాడు. ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళటానికి మనందరినీ
వాక్యానుసారంగా సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఆత్మ సంబంధంగా సిద్ధపడే దేవుని యొక్క సంఘం ఏదైతే ఉన్నదో అదే అదృశ్యమైన క్రీస్తు యొక్క శరీరం ఈరోజు భూమి మీద. ఆ అదృశ్యమైన శరీరంలో దేవుడు మనల్ని పెట్టున్నాడు. ఏంటి మనల్ని పెట్టాడు అంటే రుజువు ఏంటంటే, తిరిగి జన్మించి లోకపు క్రియలు మనలో ఎప్పుడైతే చనిపోయినాయో అప్పుడు మన యొక్క రాజ్యంలో భాగస్థులమై, ఆయన చిత్తంలో మనం భాగస్థమై ఉన్నాం, ఆయన కృపలో మనం భాగస్థులమై ఉన్నాం. ఇది గమనించండి. నువ్వు పూర్తిగా దానిలోకి వచ్చేసావని నేను చెప్పట్లాగా ఒక మాట చెప్తా. ఒక్కొక్కటి వదులుకుంటూ నువ్వు వస్తున్నంత కాలం ఆయన రాజ్యం యొక్క తలుపులు నీకు తెరిచే ఉంటుంది. నా జీవితంలో ఆగిపోవద్దు, మా ఇన్ని దాటొచ్చేస్తే ఇంకా నా సార్లు ఇంకా నేను మారాల్సిన పని లేదు అనుకోవద్దు. నిత్యము నువ్వు మారాలి. దేవుని రాజ్యం చేరేంత వరకు మనలో బలహీనతలు పోగొట్టుకుంటూనే ఉండాలి, మనలో లోపాలు పోగొట్టుకుంటూనే ఉండాలి. ఈరోజు సంఘానికి ఒక మాట చెప్తున్నాను. ఒక తప్పులోంచో ఒక పాపంలోంచి మనం బయటకు వచ్చేసినప్పటికీ అవి మనం ఎంట పడతానే ఉంటాయి. అవి మనం వదిలిపెట్టవు, మనం విడిచిపెట్టవు. ఎక్కడో ఒక చోట మళ్ళా మన జీవితంలో ఎదురు పడతానే ఉంటాయి, పలకరిస్తానే ఉంటాయి. మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, అవి మీతో మళ్ళా స్నేహం చేస్తానే ఉంటాయి, అవి మన వెనకాల వస్తానే ఉంటాయి. అయితే రహస్యం ఏంటంటే, నువ్వు వాక్యం మీద నమ్మకం ఉండి దేవుడి దగ్గర నువ్వు మొర పెడతాను, ప్రభువా నాకు మళ్ళీ దాంతో సంబంధం వద్దు, మళ్ళీ దాంతో నేను కలిసి ఉండాలనుకోవటంలా, దాని నుంచి నేను దూరపరచు వేరుపరచు అని నీ ప్రార్థన మాత్రం వదలద్దు. ప్రతిరోజు నువ్వు చేసే ఆ ప్రార్థన నేను దేవుడు నిలబెడతాడు, కడతాడు. లోకపు సంగతుల్లో చూడండి, మనం చేసే చాలా పనులు ఆ లోకంలో ఎవరికి తెలియకపోవచ్చు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియకపోవచ్చు. ఇంకో మాట చెప్తున్నా, మనం పనులు కొన్ని చేయకపోయినా ఇందా చెప్పినట్టుగా ఆలోచన నువ్వు కలిగి ఉండొచ్చు. నేనంటే నువ్వు తిరిగి జన్మిస్తే నీ లోపల ఆలోచన కూడా రావద్దు. అందుకని వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట అడగాలి దేవుణ్ణి. ఏంటంటే మాట, ప్రభువా నాకు బలహీనమైన ఆలోచన కూడా రానియద్దు. ఎందుకని ఆ మాట అంటున్నానంటే, నీకు ఒక బలహీనమైన ఆలోచన వచ్చిన తర్వాతే బలహీనమైన క్రియ నువ్వు చేస్తావు. బలహీనమైన క్రియలు నువ్వు చెయ్యొద్దు ప్రభువా అని దేవుని అడుగుతానే ఉన్నా. కానీ నేనంటున్నాను, దానికన్నా ముందు ఇంకొక స్టెప్ ఉన్నది. ఈ స్టెప్ దగ్గరికి వచ్చి ఇక్కడే అసలు బలహీనమైన ఆలోచన రా నీకు ప్రభువా, ఆ బలహీన ఆలోచన వచ్చినప్పుడు అప్పుడే నన్ను దానిలోంచి బయట తీసుకొచ్చేసి అడిగితే బాగుంటుంది. ఇది ప్రార్థన చేసే విధానం మనం నేర్చుకోవాల్సింది ఈరోజు. ఎందుకంటే ఏ బలహీనత మనం విడిచిపెట్టిపోదు. మీకు ఎలాంటిదో చెప్తాను. ఎలాగుంటుందంటే, నువ్వు ఎంత బలంగా దాని నుంచి తోసేసి నెట్టేసి వచ్చినా కూడా అవి మళ్ళీ వెనకాల వస్తాయి. ఓ మాట్లాడుతాను చెప్పండి, ఇక్కడ జ్వరం రాంది ఎవరికి? ఒకసారి వచ్చిపోయిందా? ఒకసారి ప్రార్థన చేశాక జ్వరము స్వస్థత పొందుకుంటాం, పోయింది, మళ్ళీ రాదా? జాగ్రత్త జ్ఞాపకం చేసుకుని బలహీనతలు కూడా అట్లాంటివి. ఈరోజు నువ్వు ప్రార్థన చేసే పోతుంది, మళ్ళీ ఇంకో రోజు వస్తుంది. నువ్వు మళ్ళా ప్రార్థనతో దాన్ని జయించాలి. ఎందుకంటే ఒకసారి ఎలా జయించాలి నీకు తెలిసింది కాదు. ఒకసారి పడిపోయిన మనము మళ్ళా పడిపోతున్నాం అనిపించినప్పుడు నువ్వు వెంటనే బలంగా ప్రార్థనలో. నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటే మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, పడిపోకుండా ఆపేది కృప, పడిపోయాక కేక పెడితే లేవనెత్తేది కృప, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో తెలుసుకోవడం కూడా దేవుని కృప. నేను పడిపోయి ఉన్నానా, పడిపోతున్నానా, పడిపోబోతున్నానా తెలిసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు తప్పించగలడు దేవుడు. చూడండి, చాలాసార్లు దేవుడు ఏం చేస్తారంటే, మన ముందు నిర్ణయాలు మొత్తం పెట్టి నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావు ఎదురు చూస్తాడు. మనం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి మన యొక్క భవిష్యత్తు ముగింపు ఉంటుంది. నిర్ణయాలన్నీ మనయ్యే. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక 5 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళు, ఒక 25 ఏళ్ల క్రితం మనం ఏ నిర్ణయం తీసుకున్నామో ఈరోజు అదే జీవితం జీవిస్తున్నాం. మనం అప్పుడు ఇంకో నిర్ణయం తీసుకుంటే జీవితం ఈరోజు ఇంకో రకంగా ఉండేది. కాబట్టి మన ఏ నిర్ణయాలో ఈరోజు మన జీవితాలు అవే. అందుకే నేనేమంటానంటే, బలహీనత వచ్చేటప్పుడు, వస్తుంది అనుకున్నప్పుడు, బలహీనమైన నిర్ణయంలోకి వెళ్తున్నాం అనుకున్నప్పుడే అప్పుడే ప్రార్థన చేసి కట్టబడితే మేలు కదా, అప్పుడే దేవుని సహాయం అడిగితే మేలు కదా. మనం బలహీనతలోకి పడిపోయాక, బలహీనమైన క్రియలో పడ్డాక ప్రభువా ప్రభువా అని కేకేయడం అది మంచిదే కాదంటలా. కానీ అప్పుడు కేకేసే బదులు ముందే కేకేస్తే మేలు కదా. నా ఉద్దేశం మీరు గ్రహించాలని కోరుకుంటున్నా. పడిపోయిన తర్వాత కేక పెట్టే కన్నా పడక ముందే నేను పడతానేమో అనుమానం ఉంటే ముందే జాగ్రత్తగా నడుస్తావు కదా. నిజమేనా? ఇక్కడ ఇంకొకటి, పక్కనున్నవారు మనల్ని ఎప్పుడు సరిగా నడిపించేవారై ఉన్నారు. మనం వారి సలహా తీసుకోవాలి. మనం ఏం చేస్తామంటే, జ్ఞానం కలిగిన వారి సలహా అడగడానికి ఇష్టపడతాం. అయితే అంటున్నాను, జ్ఞానం కన్నా ఎక్కువ కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండేవారి సలహా మనం తీసుకున్నప్పుడు మన జీవితం మేలుకరంగా ఉంటుంది. మనకి నచ్చిన సలహా కాదండి, ముందు వాక్యానుసారంగా ఉండేవారి సలహా. ఇది దేవుని చిత్తమా కాదా అనే మనం దేవుణ్ణి అడగగలిగేటట్టుగా నిరంతరం మనం ఆయన సహవాసం కలిగి ఉన్నాం.
ఆ సహవాసము అలాగే ఉండనియండి. అయితే నిర్ణయాలు బలహీనతలు రాకుండా ఉండటానికి దేవుడు ఆయన కృపించాడు. బలహీనమైన నిర్ణయం వల్ల రాకుండా ఉండటానికి దేవుడు నిశ్చయంగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కాబట్టి నేను అంటున్నాను, నిజమైన అదృశ్యమైన సంఘంగా మనం ఉండాలంటే శిరస్సును వెంబడించుదాం. శిరస్సు అంటే వాక్యం, శరీరం అంటే సంఘము. సంఘము వాక్యం వెంబడించాలి. క్రీస్తు వాక్యము, శిరస్సు వాక్యము, యేసు వాక్యము. ఈరోజు సంఘం అంటే క్రీస్తులో ఉన్న వాక్యమే. క్రీస్తు కలిగినదే సంఘము కలిగి ఉన్నది. అయితే సంఘం ఎప్పుడైతే సంపూర్ణతకు వచ్చినదో అప్పుడు క్రీస్తుని పరిపూర్ణంగా లోపల కలిగి ఉంటుంది. క్రీస్తుని పరిపూర్ణంగా లోపల కలిగి ఉన్నదో ఇక సంఘము ఎన్నడూ కూడా మరి దేని మీద ఆధారపడదు. అలాగే వ్యక్తి కూడా నువ్వు పరిపూర్ణతలోకి ఆత్మ యొక్క నడిపింపులోకి వచ్చిన తర్వాత నువ్వు లోకంలో మరి ఇంక దేని మీద ఆధారపడవు. అటువంటి జీవితం నువ్వు జీవించినప్పుడు నీమేమై ఉన్నామంటే క్రీస్తు యొక్క అదృశ్య సంఘం, అదృశ్యమైన శరీరమై ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.